దేవుళ్ళు ఉన్నారా దయాలు ఉన్నారా అని మొదలుకొని పంచాయతీలు జరుగుతూ ఉంది. ఎవరింట్లో దేవుళ్ళు ఉన్నారు, ఎవరింట్లో దయాలు ఉన్నాయి? దేవుడు దయ్యం ఎందుకు అయ్యిండు? ఎంపీ చేసినప్పుడు దేవుడు ఎందుకయ్యే? ఓడిపోయినాక అడ్డదారిలో తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తే దేవుడు ఎట్లాయే? దేవుని పక్కన దయాలుంటే 12 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు చీమలు పెట్టిన పుట్టలోకి పాములు వచ్చినట్టు 1200 మంది అమరులై తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన రాష్ట్ర ఫలితాలని ఒక కుటుంబం మాత్రమే అందుకున్నదని రాష్ట్ర ప్రజలు భావించి 10 ఏళ్ల తర్వాత మీకు ఒక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయేందుకు టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కొనరి, నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కొనరని వాళ్ళే అన్ని గ్రూపుల్ని పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప